నరుడి నుండి నారాయణుడి స్థితికి చేరడమే ఈ విద్యాలయం యొక్క లక్ష్యము. ఆ లక్ష్యాన్ని చేరడానికి మనకి ఉదాహరణగా బ్రహ్మబాబాని చూపిస్తున్నారు. సో ఇక్కడ శివబాబా జ్ఞానాన్ని తెలియచేసేటప్పుడు కర్మలో గనక మనకి చూడాలి అని అనిపిస్తే బ్రహ్మబాబాని అనుకరించాలి అని అంటారు. సో అందుకే ఫాలో ఫాదర్ అన్నారు. సో 1988 జనవరి నెల 22వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో శివబాబా బ్రహ్మబాబాని ఏ విషయంలో అనుకరించాలి అని చెప్పి వివరించారు. సో ఇక్కడ జ్ఞానులన్న వాళ్ళు బాబా యొక్క జీవిత చరిత్రను చూస్తే ఆయన సమానంగా అవుతారు. సో ఇక్కడ ఈ మురళి వినేటప్పుడు ఆత్మాన స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. నిశ్చింత చక్రవర్తిగా తయారు చేసే స్నేహ సాగరుడైన బాబ్ దాదా సదా శుభచింతకులైన తన పిల్లలతో అన్నారు. ఈరోజు స్నేహ సాగరుడైన బాబ్ దాదా తన స్నేహి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్క స్నేహి ఆత్మకు ఒకే సంలగ్నత లేదా శ్రేష్ఠ సంకల్పం ఉంది. అది ఏమిటంటే మేమందరం బాబా సమానంగా అవ్వాలి, స్నేహంలో లీనమైపోవాలి. స్నేహంలో లీనం అవ్వటం అంటే బాబా సమానంగా అవ్వటం. బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన స్నేహానికి, శక్తిశాలి పాలనకు మరియు లభించిన తరగని అవినాశి ఖజానాలకు మేము తప్పక బదులు ఇవ్వాలి అని అందరి మనస్సుల్లో ఇదే దృఢ సంకల్పం ఉంది. బదులుగా ఏమి ఇస్తారు? మనస్సు యొక్క స్నేహం తప్ప మరేదైనా మీ దగ్గర ఉందా? ఏది ఉన్నా అది కూడా బాబా ఇచ్చిందే కనుక ఇంకేమి ఇస్తారు? బాబా సమానంగా అవ్వటమే బదులు ఇవ్వటం, మరియు అది అందరూ చేయగలరు అంటున్నారు. సో శివబాబా ఏమంటున్నారంటే, పిల్లలు స్నేహంలో లీనం అవ్వాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ స్నేహంలో లీనం అవ్వటం అంటే బాబా సమానంగా అవ్వటము అంటున్నారు. సో సమానంగా అవ్వడానికి ఇక్కడ మనం ఏదైతే బాబా మనకి ఇచ్చారో తరగని అవినాశి ఖజానాలకు మేము తప్పక బదులు ఇవ్వాలి అని అందరి మనసులో దృఢ సంకల్పం ఉంది అంటున్నారు. కానీ ఇక్కడ బాబానే మనకు అన్నీ ఇచ్చారు కాబట్టి తిరిగి బాబాకి ఇచ్చే విధంగా మన దగ్గర ఏముంది అంటే ఆ స్నేహము. ఆ స్నేహం యొక్క అర్థము బాబా సమానంగా అవ్వడము. ఇది అందరూ చేయగలరు అంటున్నారు. తర్వాత బాబా ఇంకేం చెప్తున్నారంటే, బాబ్దాదా చూస్తున్నారు, ఈ రోజుల్లో అందరి మనస్సుల్లో విశేషంగా బ్రహ్మబాబా యొక్క స్మృతి ఎక్కువగా ప్రత్యక్షంగా ఉంది. శరీరం యొక్క స్మృతి కాదు, కానీ చరిత్ర యొక్క మరియు విశేషతల యొక్క స్మృతి ఉంది. ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ జీవితం జ్ఞాన స్వరూప జీవితం. జ్ఞాన స్వరూపులు కనుక దేహస్మృతి కూడా దుఃఖపు అలను తీసుకురాదు అంటున్నారు. సో ఇక్కడ అందరూ బ్రహ్మబాబా స్మృతిలో ఉండడము అని అంటే బాబా యొక్క చరిత్రను చూస్తున్నారు. ఇక్కడ దేహం అన్నది చూసినా కానీ జ్ఞాన స్వరూపులు కనుక దేహస్మృతి కూడా దుఃఖపు అలను తీసుకురాదు అంటున్నారు. సో విద్యాలయంలో బ్రహ్మబాబాని చూసినప్పుడు ఆయన యొక్క చరిత్రని చూడాలి. సో బాబా యొక్క చిత్రాన్ని చూస్తున్నాము అని అంటే మనలో ఇంకా భక్తి యొక్క సంస్కారాలు పోలేదని అర్థం. బాబా భక్తి యొక్క చిహ్నాలు ఇంకా మనలో పూర్తిగా సమాప్తం అయిపోవాలి అని అంటారు. సో ఆ భక్తి మార్గంలో ఆ చిత్రాలని, విగ్రహాలను చూసి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా బ్రహ్మబాబా చిత్రము పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అని అంటే బాబా ఒక చోట పెట్టుకోవచ్చు అన్నారు, ఇంకొక చోట అవసరం లేదన్నారు. సో ఇక్కడ భక్తులైతే చిత్రాన్ని చూస్తారు, జ్ఞానులైతే చరిత్రను చూస్తారు. సో అందుకే దాని గురించి చెప్పేటప్పుడు శరీరం యొక్క స్మృతి కాదు, కానీ చరిత్ర యొక్క మరి విశేషతల యొక్క స్మృతి ఉంది. సో ఇక్కడ విద్యాలయంలో ఎక్కడెక్కడైతే బ్రహ్మబాబా ఫోటోలు పెట్టారో సో అది చూసినప్పుడు ఆయన యొక్క చరిత్ర మనకు గుర్తు రావాలి. ఆ చరిత్ర ద్వారా మనం ఏ విషయాల్లో ప్రేరణ పొంది బాబా సమానంగా అవ్వాలన్నదే శివబాబా ఈరోజు తెలియచేస్తున్నారు. సో బ్రహ్మబాబా ఏ రకంగా శ్రీమతాన్ని పాటించారు అని శివబాబా ఈ మురళిలో తెలియజేస్తున్నారు. సో ఇక్కడ బాబా ఇంకేం చెప్తున్నారంటే,
అజ్ఞాని జీవితంలో అయితే ఎవరినైనా గుర్తు చేసుకుంటే దేహమే ఎదురుగా వస్తుంది. దేహ సంబంధం ఉంటుంది కనుక దుఃఖం అనుభవం అవుతుంది. కానీ బ్రాహ్మణ పిల్లలైన మీకు బాబా యొక్క స్మృతి వస్తూనే మేము కూడా బాబా సమానంగా అవ్వాల్సిందే అని సమర్థత వస్తుంది. అలౌకిక తండ్రి యొక్క స్మృతి సమర్థతను అంటే శక్తిని ఇప్పిస్తుంది అంటున్నారు. సో ఇక్కడ అజ్ఞాన కాలంలో అంటే జ్ఞానంలోకి రాకముందు మనము దేహము అన్న స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా గుర్తుకు వస్తే వాళ్ళ దేహమే ఎదురుగా వస్తుంది, దేహ సంబంధం ఉంటుంది కనుక దుఃఖం అనుభవం అవుతుంది అంటారు. కానీ ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఈ జ్ఞాన కాలంలో ఎప్పుడైతే బ్రహ్మబాబా స్మృతి వస్తుందో బ్రహ్మబాబా గుర్తుకు రాగానే బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న సమర్థత అంటే శ్రేష్ఠ సంకల్పం అన్నది రావాలి. అలౌకిక తండ్రి యొక్క స్మృతి సమర్థతను అంటే శక్తిని ఇప్పిస్తుంది అంటున్నాడు. అంటే బ్రహ్మబాబా గుర్తు రాగానే ఇంకా బాబా సమానంగా అవ్వాలి అన్న స్మృతి మీలోకి వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుందని చెప్తున్నారు. కొంతమంది పిల్లలు మనసు యొక్క స్నేహాన్ని నయనాల యొక్క ముత్యాల ద్వారా కూడా ప్రకటిస్తున్నారు. కానీ అవి దుఃఖం యొక్క వియోగం యొక్క కన్నీళ్లు కాదు, స్నేహం యొక్క ముత్యాలు. మనస్పూర్వక కలయిక యొక్క స్నేహం, వియోగులు కాదు రాజయోగులు. ఎందుకంటే మనస్పూర్వకమైన సత్యమైన స్నేహం అనేది త్వరగా మొదట నేను బాబాకు బదులు ఇవ్వాలి అని శక్తిని ఇప్పిస్తుంది. బదులు ఇవ్వటం అంటే సమానంగా అవ్వటము అంటున్నారు. కొంతమంది పిల్లల కళ్ళలో నుంచి ఇక్కడ కన్నీళ్ళని బాబా ముత్యాలు అని చెప్తున్నారు. అలా ముత్యాలు రావడానికి కారణం వాళ్ళ స్నేహం యొక్క ముత్యాలు, మనస్పూర్వక కలయిక యొక్క స్నేహము. బాబా వెళ్ళిపోయారన్న ఆ వియోగులు కాదు రాజయోగులు అంటున్నారు. సో బాబా ఈ మురళిని 1988లో చెప్పారు. సో 1969లోనే బ్రహ్మబాబా శరీరాన్ని వదిలేశారు. సో ఇక్కడ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ బాబా యొక్క స్నేహాన్ని గుర్తు తెచ్చుకుని పిల్లలు ఏవైతే ఆ కన్నీళ్ళు వస్తున్నాయో వాటిని ఇక్కడ ముత్యాలు, అది వియోగం వల్ల వచ్చింది కాదు రాజయోగులు అంటున్నారు. సో ఎందుకంటే మనస్పూర్వకమైన సత్యమైన స్నేహం అన్నది త్వరగా మొదట నేను బాబాకి బదులు ఇవ్వాలి అని శక్తిని ఇప్పిస్తుంది. బదులు ఇవ్వటం అంటే సమానంగా అవ్వటము అంటున్నాను. ఈ విధి ద్వారా మీ స్నేహి బాబ్దాదాతో కలిసి మధుర ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు, అంటే బాబా వెంట వెళ్ళిపోతారు. బదులు ఇవ్వాలి కూడా మరియు బాబా వెంట తిరిగి వెళ్ళిపోవాలి కూడా. అందువలన మీ యొక్క స్నేహం లేదా స్మృతి ప్రపంచానికి అతీతంగా మరియు బాబాకి ప్రియంగా తయారు చేసేది అని అంటున్నారు. సో ఇప్పటి వరకు బాబా మురళిలో బ్రహ్మబాబా గురించి చెప్తూ పోయారు. సో బ్రహ్మబాబా స్మృతి వచ్చినప్పుడు బాబా సమానంగా అవ్వాలి, బాబా ఇచ్చిన స్నేహానికి శక్తికి బదులుగా బాబా సమానంగా అవ్వాలన్న సమర్థత మీలో వచ్చినప్పుడు శక్తి నిండుతుంది అని చెప్పి బాబా ఇంతవరకు చెప్పారు. ఇంకా ఇక్కడి నుంచి బాబాని ఏ విశేషతలు చూడాలి, బాబా యొక్క శ్రీమతంలో ఇచ్చిన సైగలను వెంటనే బ్రహ్మబాబా నిశ్చయ బుద్ధితోటి ఏ రకంగా పాటించారన్నది ఇంకా ఇప్పుడు శివబాబా చెప్తూ వెళ్ళారు. సో బాబా ఏం చెప్పారో బాబా మాటల్లోనే విందాము. పిల్లల యొక్క సమర్థంగా తయారయ్యే సంకల్పం, సమానంగా అయ్యే ఉల్లాసం బాబ్దాదా చూస్తున్నారు. బ్రహ్మబాబా యొక్క విశేషతలను చూస్తున్నారు. ఒకవేళ బ్రహ్మబాబా యొక్క విశేషతలను వర్ణన చేస్తే ఎన్ని ఉంటాయి అని అంటున్నారు. సో ఇక్కడ శివబాబా పిల్లలను అడుగుతున్నాడు, ఒకవేళ బ్రహ్మబాబా యొక్క విశేషతలను కనుక వర్ణిస్తూ పోతే ఎన్ని ఉంటాయి అని. ఆ ప్రశ్న అడిగి శివబాబా ఏమంటున్నారంటే ప్రతి అడుగులో విశేషత ఉంది, అంటే లెక్క పెట్టలేనన్ని విశేషతలు. ప్రతి అడుగులో విశేషత ఉండేది. సంకల్పంలో కూడా ప్రతి సమయం అందరినీ విశేషంగా తయారు చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు ఉండేవి. తన వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకువచ్చే విశేషత సదా ప్రత్యక్ష రూపంలో చూశారు. సో ఇక్కడ బాబా శివబాబా చెప్పేటప్పుడు ప్రతి అడుగులో విశేషత ఉండేదని చెప్పేసి మొట్టమొదటి ఏం చెప్తున్నారంటే ప్రతి సమయం అందరినీ విశేషంగా తయారు చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలు. సో ఉత్సాహ ఉల్లాసాలు తన వృత్తి ద్వారా ప్రతి ఆత్మని ఉత్సాహ ఉల్లాసాలకి తీసుకువచ్చే విశేషత సదా ప్రత్యక్ష రూపంలో చూశారు. సో ఇవన్నీ మనం చదివేటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటే బ్రహ్మబాబా సమానంగా అయ్యామా లేదా అని తెలుస్తుంది. బ్రహ్మబాబాని చూడడం అంటే ఇంకా విద్యాలయంలో ప్రైమరీ స్టేజ్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చినట్టు.
సో ఇప్పుడు మనము విద్యాలయంలో మన యొక్క తోటి ఆత్మిక సోదరులో ఉత్సాహ ఉల్లాసాలు నింపుతున్నామా, లేదా నిరాశ నిస్పృహలు నింపుతున్నామా? సో సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉత్సాహ ఉల్లాసాలు నింపి ముందుకు తీసుకెళ్తున్నామా, విఘ్నాలు వేసి నిరాశ నిస్పృహలోనే అసలు మాకు ఈ సేవలే వద్దు అని చెప్పేసి ఆగిపోయేటట్టు చేస్తున్నామా? ఈ విషయాలు కూడా ఇంకా ముందు ముందు మురళిలో బాబా కవర్ చేశారు, అవన్నీ తెలుసుకుందాము. సో ముఖ్యంగా బాబా సమానంగా అవ్వాలి అంటే అందరికీ మన ద్వారా ఉత్సాహ ఉల్లాసాలు రావాలి అంటాడు. అంటే ఇంకా ప్రతి నిమిషం మన ఆలోచనలు అందరిలో ఎలా ఉత్సాహ ఉల్లాసాలు నింపి ఎలా విశేషంగా తయారు చేయాలి, ఇలా బ్రహ్మబాబా లాగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత మాట ద్వారా సదా ధైర్యం ఇప్పించే వారిగా, నిరాశలో ఉన్నవారికి ఆశలోకి తీసుకువచ్చే విధంగా, నిర్బల ఆత్మను ఎగిరే కళ యొక్క విధి ద్వారా ఎగిరింపచేసే విధంగా సేవకు యోగ్యంగా చేసేదిగా ఉండేది అంటున్నారు. సో ఇక్కడ బాబా బ్రహ్మబాబా యొక్క మాట గురించి, మాట యొక్క విశేషత గురించి శివబాబా ఏమని వివరిస్తున్నారంటే, బ్రహ్మబాబా మాట్లాడితే అందరికీ ధైర్యం వచ్చేదంట. సో ఇలా బాబాలోని ఒక్కొక్క విశేషతని మనం తెలుసుకుని మనలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటే అప్పుడు బాబా సమానం అయ్యామా లేదా అని తెలుస్తుంది. సో ఇక్కడ బ్రహ్మబాబా మాట్లాడేటప్పుడు అందరికీ ధైర్యం వచ్చేదంట, నిరాశలో ఉన్నవారికి ఆశలోకి తీసుకువచ్చే విధంగా. సో మనం మాట్లాడితే అవతల వాళ్ళకి ఉల్లాస ఉత్సాహాలు, ధైర్యము, తర్వాత నిరాశలో ఉన్న వాళ్ళకి ఆశ, నిర్బల ఆత్మలను ఎగిరే కళ యొక్క విధి ద్వారా ఎగిరింపచేసే విధంగా. నిర్బలులంటే బలం లేకుండా ఇంకా ఏమీ చేయలేమని చెప్పి కూర్చుండిపోయే వాళ్ళందరినీ బాబా వాళ్ళందరికీ ధైర్యాన్నిచ్చి వాళ్ళలో ఉల్లాస ఉత్సాహాలు నింపి, నిరాశలో ఉన్న వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళని ఎగిరే కళ అంటే ఇంకా నడవడం కూడా లేదు, ఎగరడమే, ఇంకా ఎగిరే విధి ద్వారా సేవకు యోగ్యంగా చేసేవారు అంట. తర్వాత ప్రతి మాట అమూల్యంగా, మధురంగా, యుక్తియుక్తంగా ఉండేది. అలాగే కర్మలో పిల్లలతో పాటు ప్రతి కర్మలో సహయోగి అయి కర్మయోగిగా చేశారు. కేవలం సాక్షి అయి చూసేవారిగా ఉండేవారు కాదు, కానీ స్థూల కర్మ యొక్క గొప్పతనం పిల్లలకు తెలియచేయటం కొరకు కర్మలో కూడా తోడుగా అయ్యారు. సదా కర్మ ద్వారా ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగానే చేస్తారు అనే పాఠాన్ని చదివించారు అంటున్నారు. సో ఇక్కడ బ్రహ్మబాబా యొక్క ప్రతి మాట అమూల్యంగా అంటే వెలకట్టలేని అంత అమూల్యంగా, మధురంగా, యుక్తియుక్తంగా. ఈ యుక్తియుక్తంగా అన్న పదానికి బాబా అవ్యక్త మురళిలో సాక్షి స్థితి అని చెప్పి వివరించారు. సో అలాగే కర్మలో పిల్లలతో పాటు ప్రతి కర్మలో సహయోగి అయి కర్మయోగిగా చేశారు. సో పిల్లలు ఏ కర్మ చేసినా కానీ వాళ్లకు సహయోగాన్ని ఇచ్చారు. కర్మయోగి అంటే బాబా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కర్మలు చేశారే తప్పితే అక్కడ కూర్చుని ఆర్డర్లు వేయడము, కర్రపెత్తనం చేయడము ఇలాంటివి ఏవి చేయలేదని అర్థం. లేదా నేను చెప్పాను మీరు వినండి, నేను చెప్పినట్టే జరగాలి, ఇలాంటివి లేకుండా పిల్లలతో పాటు ప్రతి కర్మలో సహయోగి అయి కర్మయోగిగా చేశారంటే యోగంలో ఉండి కర్మ చేశారు. బాబా కూడా ఇన్వాల్వ్ అయి సహయోగి అయి పిల్లలతో పాటు కర్మలు చేసి కేవలం సాక్షి అయి చూసేవారిగా ఉండేవారు కాదు, కానీ స్థూల కర్మ యొక్క గొప్పతనం పిల్లలకు తెలియజేయటం కొరకు కర్మలో కూడా తోడుగా అయ్యారు అంటున్నారు. సాక్షిగా అయి చూడడం అంటే అక్కడ నిలబడి పిల్లలు ఎలా చేస్తున్నారా అని చెప్పి అబ్జర్వ్ చేయడము, గమనించడం అని కాకుండా స్థూల కర్మ యొక్క గొప్పతనం సో తెలియజేయడం కొరకు వాళ్ళ కర్మలో కూడా తోడుగా అయ్యారంటే బాబా కూడా ఆ పని చేసేవారని అర్థం. సదా కర్మ ద్వారా ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగానే చేస్తారు అనే పాఠాన్ని చదివించారు అంట. అంటే చెప్పే ముందు ఆయన చేసి చూపించారంటే బాబా యొక్క ఆలోచన, బాబా యొక్క మాట, బాబా యొక్క కర్మ ఈ మూడు ఒకటే ఉండేవి. అంటే ఆలోచించడం ఒకటి, చెప్పడం ఒకటి, రెండు డైరెక్షన్లో వెళ్ళలేదు. కర్మలు ఆచరించాలంటే బాబా ముందు ఆచరించి చూపించారు. సో దాన్నే ఇక్కడ శివబాబా వివరిస్తున్నారు. సో ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా యొక్క మాట తర్వాత బ్రహ్మబాబా సంబంధాలను, సంపర్కాలను అంటే రిలేషన్షిప్స్, కాంటాక్ట్స్ ఏ రకంగా మెయింటైన్ చేశారా అని ఇప్పుడు శివబాబా చెప్తున్నారు. సో బాబా ఏమంటున్నారంటే సంబంధ సంపర్కంలో చిన్నపిల్లల సంబంధంలో తను కూడా పిల్లవాడి వలె అయి వారిని సంతోషపరిచేవారు.
వానప్రస్థీలను కూడా వానప్రస్థి రూపంతో అనుభవి అయి సంబంధ సంపర్కాల ద్వారా సదా ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకువచ్చారు. బాలలతో బాల రూపం, యువకులతో యువకుని రూపంతో మరియు వృద్ధులతో వృద్ధునిగా అయి సదా ముందుకు తీసుకెళ్లేవారు. సంబంధ సంపర్కాల ద్వారా సదా ప్రతి ఒక్కరిని నా వారు అని అనుభవం చేయించారు. చిన్న పిల్లవాడు కూడా బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా ఎవరినీ ప్రేమించరు అనేవాడు. ప్రతి ఒక్కరికి ఎంత ప్రేమ ఇచ్చారంటే ప్రతి ఒక్కరూ బాబా నావాడు అని అనేవారు. ఇదే సంబంధ సంపర్కం యొక్క విశేషత అంటున్నారు. సో ఇక్కడ బాబా మనకి మురళిలో ప్రతి చోట అందరితోటి ప్రేమతోటి స్నేహంతో కలిసి ఉండాలి అని చెప్పి ఏదైతే శ్రీమతాన్ని ఇస్తూ పోయారో దాన్ని బ్రహ్మబాబా ఉన్నది ఉన్నట్టు ఆచరిస్తూ పోయారు. సో అందుకే సంబంధ సంపర్కంలో చిన్నపిల్లలతోటి చిన్నపిల్లవాడి వలె, యువకులతోటి యువకులలాగా, తర్వాత వృద్ధులతో వృద్ధునిగా అయి సదా ముందుకు తీసుకెళ్లేవారు. సో ఇప్పుడు ఏదైతే బాబాని అనుకరించాలో ఏ వయసు వారైనా కానీ వాళ్ళతో బాబా కలిసిపోయి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేవారు. సో ఎవరు వెంట రావట్లేదని చెప్పేసి బాబా ఆగిపోకుండా శివబాయి ఇచ్చిన శ్రీమతానికి అనుసారంగా అందరితోటి ప్రేమతోటి స్నేహంగా మెలిగేవారు. అందుకే సంబంధ సంపర్కాల ద్వారా సదా ప్రతి ఒక్కరికి నా వారు అని అనుభవం చేయించారు. ఇది ఇంకొక చెకింగ్ పాయింట్. మనం బ్రహ్మబాబా సమానంగా ఈ యొక్క సంబంధాలు సంపర్కాలు మెయింటైన్ చేశామా? మనల్ని చూడగానే ప్రతి ఒక్కరికి వీళ్ళు నా వారు అని అనుభవం చేయించారా, లేకపోతే వీళ్ళు సపరేట్, వీళ్ళు వేరా మేం వేరా అన్న ఈ భావన కల్పించామా? అటువంటి భావన వచ్చింది అని అంటే ఇక్కడ మనము బ్రహ్మబాబా సమానంగా తయారవ్వలేదని అర్థము. అసలు ఆ రకంగా మనం చేయలేకపోయాము అని అంటే అక్కడ సబ్జెక్ట్ని కూడా కరెక్ట్గా అవగాహన చేసుకోలే. తర్వాత చిన్నపిల్లవాడు కూడా బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా ఎవరిని ప్రేమించరు అని అనేవారు. ప్రతి ఒక్కరికి ఎంత ప్రేమ ఇచ్చారంటే ప్రతి ఒక్కరు బాబా నావాడు అనేవారు. అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్, అంటే ఎవరికి వాళ్ళకి బాబా తమ సొంతమే. అంటే ఎంత ప్రేమ ఎంత స్నేహం ఇచ్చుంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మన సొంత జీవితంలోని సంబంధాలు గనక తీసుకుంటే ఆ రకంగా ఉన్నాయా లేదా? ఒకవేళ లేకపోతే గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి బ్రహ్మబాబా లాగా అందరికీ ఇందాక చెప్పినట్టు బాబా సమానంగా, అంటే బాబాని గనక అనుకరించి ఆ రకంగా చేస్తే ఇదే సంబంధ సంపర్కం యొక్క విశేషత అంటున్నాడు. తర్వాత చూసే విషయంలో ప్రతి ఆత్మ యొక్క విశేషతను లేదా గుణాన్ని చూసేవారు. ఆలోచించడంలో కూడా వీరు మాలలో చివరి నంబరు పూస అని తెలిసినప్పటికీ అటువంటి ఆత్మ పట్ల కూడా సదా ముందుకు వెళ్ళాలి అనుకుని ప్రతి ఆత్మ పట్ల శుభచింతన ఉండేది. ఈ విశేషతలన్నిటినీ పిల్లలందరూ అనుభవం చేసుకున్నారు అంటున్నారు. సో ఇక్కడ బాబా మాట్లాడే పద్ధతి, సంబంధ సంపర్కాలు ఎలా అయితే చేశారో వాటి గురించి, తర్వాత చూసే విధానం. ఎవరిని చూసినా కానీ వాళ్ళలో విశేషత లేదా గుణాన్ని చూసేవారు. సో కొంతమంది పిల్లల్లో విశేషత లేక గుణాలు లేక మాలలో చివరి పూస అని తెలిసినా కానీ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆత్మ పట్ల శుభ చింతన, అంటే చింతన అంటే ఆలోచనలు, వాళ్ళ గురించి కూడా శుభాన్నే ఆలోచించేవారు. ఈ విశేషతలన్నీ పిల్లలందరూ అనుభవం చేసుకున్నారు. అంటే అవన్నీ ప్రత్యక్షంగా బాబాలో కనిపించేది. ఏదో శివబాబా చెప్పే జ్ఞానాన్ని మాట వరకు చెప్పి వదిలేయకుండా బ్రహ్మబాబా ఆచరించి చూపించేసరికి అది అందరికీ అనుభవంలోకి కూడా వచ్చిందంటున్నారు. ఈ అన్ని విషయాలలో సమానంగా అవ్వటం అంటే తండ్రిని అనుకరించటం. ఇలా అనుసరించటం ఏమైనా కష్టమా? దీనినే స్నేహం, దీనినే బదులు ఇవ్వటం అంటారు అంటున్నారు. సో ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా గురించి చెప్తున్నప్పుడు ఆ ఎదురుగున్న పిల్లలందరినీ అడుగుతున్నారు, సమానంగా అవ్వటం అంటే తండ్రిని అనుసరించటం, ఇలా అనుసరించటం ఏమైనా కష్టమా అంటున్నాడు. దీనినే స్నేహం, దీనినే బదులు ఇవ్వటం అంటారు. సో బ్రహ్మబాబా చేసి చూపించగలిగారు అని అంటే అందరూ చేయగలరు అంటున్నారు. సో అందరూ బాబాలాగా ఉల్లాస ఉత్సాహాలు ధైర్యాన్ని నింపే విధంగా మాట్లాడగలరా అంటే మాట్లాడగలరు. బాబా సమానంగా సంబంధాలు సంపర్కాలు మెయింటైన్ చేయగలరా అంటే చేయగలరు. చూసేటప్పుడు అందరిలో విశేషతలు చూడగలమా అంటే చూడగలం. ఒకవేళ మన లక్ష్యము నరుని నుండి నారాయణుడు బాబా సమాన అయితే మాత్రం ఇవన్నీ చేసి తీరాల్సిందే. లేదు పర్లేదు నడుస్తుంది ఇంకా అంటే
ప్రైమరీ టైపు ఉన్నప్పుడు మాత్రము ఇవి వింటుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా స్నేహం ఉంటే మాత్రము ఇటు శివబాబా పట్ల ప్రేమ, ఆ స్నేహము, బాబా ఆజ్ఞాకారి పిల్లలై ఉంటే మాత్రము ఆ చెయ్యాలన్న దృఢ సంకల్పం ఉంటే మాత్రం చేసేయచ్చు. తర్వాత ప్రతి ఒక్క బిడ్డ ఇప్పటి వరకు ఎంత బదులు ఇచ్చారు అని బాబ్దాదా చూస్తున్నారు. లక్ష్యం అయితే అందరికీ ఉంది, కానీ ప్రత్యక్ష జీవితంలోనే నంబర్ ఉంది. అందరూ మొదటి నంబర్గా అవ్వాలనుకుంటున్నారు. 2, 3 నంబర్లుగా అవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. ఇలా లక్ష్యం శక్తిశాలిగా బాగా పెట్టుకున్నారు, కానీ లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అవ్వటము అంటున్నారు. సో ఇక్కడ విద్యాలయంలో బాబా మనందరికీ లక్ష్యాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే మీరు ఆ లక్ష్యాన్ని గనక పెట్టుకుంటారో ఆ లక్షణాలు వస్తాయి అంటారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే విద్యాలయంలో ఏదైతే శివబాబా లక్ష్యాన్ని చెప్పారో ఆ లక్ష్యాన్ని చేరిన బ్రహ్మబాబాని మనకి రోల్ మోడల్ కింద, ఉదాహరణ కింద చూపించిన విద్యార్థులు ఎప్పుడైతే సత్యుగానికి వెళ్తామో లేదో తెలియదు, బాబా సత్యుగాన్లో జన్మ ఇస్తారో లేదో తెలీదు, అసలు మేము బాబాని తెలుసుకుని వచ్చాం తప్పితే ఈ పదవుల గురించి మాకు తెలీదు అని ఇలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మబాబా సమానంగా అవ్వలేరు. ముందు నాకు ఏం కావాలి, అసలు బాబా సమానంగా అవ్వాలా వద్దా? సో ఇక్కడ శివబాబా ఏమంటున్నారంటే బాబా సమానంగా అవ్వాలి, నంబర్ 1 అవ్వాలని లక్ష్యం అయితే పెట్టేసుకున్నారు, కానీ ఆ లక్షణాలు కనిపించట్లేదు అంటున్నారు. అంటే బాబా చెప్పారు కాబట్టి లక్ష్యం అనుకుంటున్నారే కానీ ఆ లక్ష్యం కోసమని ఏదైతే ఆ శ్రమ పెట్టాలో అది పెట్టడం లేదు. దానివల్ల ఏమైపోయింది, ఆ లక్షణాలన్నీ రాకుండా పోయింది. అందుకే విద్యార్థులు కనుక మాకు ఏం కావాలి, ఇంతకు రాజకుటుంబాల్లోకి రావాలనుకుంటున్నామా లేదా ప్రజల దాసదాసిల, అసలు మనకి ఏ పదవి కావాలి అని నిర్ణయించుకుంటే తప్పితే ముందుకెళ్ళలేం. లేకపోతే జీవితం అంతా సాధారణంగా బాబా అన్నట్టు సాధారణ పురుషార్థం జరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఈ డ్రామాలో ఏమి మజా ఉంది, ఏమి ఉల్లాసం ఉంది, ఏమి ఉత్సాహం ఉంది అనిపిస్తుంది. ఎప్పుడు వస్తాయి ఆ ఉల్లాస ఉత్సాహాలంటే బాబా చెప్పే జ్ఞానాన్నంతా ధారణ చేసి అంటే ప్రయోగంలోకి తీసుకువస్తేనే ఆ ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి. అది చెయ్యకుండా అలా మురళి చదివేశాము, ఈ రోజుటికి మా డ్యూటీ అయిపోయింది, బాబా రోజు మురళి చదవమన్నారనేది ఒక నియమం కింద పెట్టుకుంటే మాత్రం జరగదు. బాబా మురళి ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రేమగా విని చదువుకుని మనన చింతన చేసి జ్ఞాన స్వరూపంగా అయితే అప్పుడు మజా వస్తుంది. అప్పుడు బ్రహ్మబాబా చెప్పినట్టు ఆ ఉల్లాస ఉత్సాహాలు, ఆ తర్వాత అందరినీ ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ ఒక బాబా చెప్పినట్టు చేస్తూ పోయి మనల్ని మనం బిజీగా పెట్టుకుంటేనే ఆ యొక్క లక్ష్యాన్ని చేరగలుగుతాము, ఈ డ్రామాలో మజా రాగలుగుతుంది. అది కాదు అని కూర్చుంటే మాత్రము ఎందుకు వచ్చామో ఈ సృష్టి చక్రంలోకి, అసలు బాబా డ్రామాని ఎందుకు రచించారా అన్న ప్రశ్నలు వచ్చేస్తాయి. సో అందుకే బాబా లక్ష్యాన్ని పెట్టుకుంటే లక్షణాలు ఉంటాయి. సో ఆ లక్షణాలు సమానంగా అవ్వటము అంటున్నాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రామాలో మాస్టర్ రచయితలం మనమే ఇక్కడ. సో రచించుకునేటప్పుడు మీ యొక్క లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటే లక్షణాలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టు 84 జన్మలన్నీ తయారవుతాయి, అంటే ఆత్మలో నిండుతాయి. ఆ 84 జన్మలు నిర్ణయించుకునే యుగం ఇది. సో ఆ యుగంలో మనం ఏ రకంగా ఉండాలి, శివబాబా చెప్పే జ్ఞానాన్ని ధారణ చేయగలమా అంటే ధారణ చేసి బ్రహ్మబాబా చూపించారు. సో ఈరోజు పిల్లలందరికీ బ్రహ్మబాబాని చూపిస్తున్నారు, కానీ బ్రహ్మబాబా పాటించే రోజుల్లో బ్రహ్మబాబాకి ఎవరిని చూపించారు, ఎవరిని చూపించలేదు. ఆయన శివబాబా జ్ఞానాన్ని తెలుసుకుని ఆ నిశ్చయ బుద్ధితోటి ఫాలో అవుతూ వెళ్ళిపోయారు. సో ఏ రోల్ మోడల్స్ని చూపించకుండా కూడా ఆయన తయారవ్వగలిగారు అని అంటే ఈరోజు బ్రహ్మబాబా చరిత్రని మనకు చూపిస్తున్నారు. ఆయన నంబర్ 1కి వచ్చారని చెప్పి ఆయన ఉదాహరణ కూడా చూపిస్తున్నారంటే బాబా చెప్పే జ్ఞానము పాటించగలము అని తెలుస్తుంది. ఏ విద్యార్థులైతే శివబాబా చెప్పే జ్ఞానం 100% చేయలేము లేదా అది సాధ్యం కాదు అని అంటున్నారు అని అంటే కర్మలో బ్రహ్మబాబాని చూడటం లేదని అర్థం. కర్మలో గనక బ్రహ్మబాబాని చూస్తే బాబా చెప్పే జ్ఞానము సాధ్యమే అన్న విషయం అప్పుడు తెలుస్తుంది. సో అందుకే బ్రహ్మబాబా గురించి శివబాబా ఇంత విస్తారంలో చెప్పడానికి కూడా కారణం అదే. తర్వాత బ్రహ్మబాబా ధైర్యంతో తొలి అడుగు ఏమి వేశారు, ఆ అడుగు ద్వారానే ఆది నుండి స్వయాన్ని కోటానుకోట్ల భాగ్యవంతులుగా అనుభవం చేసుకున్నారు. ఆ అడుగు ఏమిటి, ధైర్యం యొక్క తొలి అడుగు అన్ని విషయాలలో సమర్పణ అవ్వటం. అన్నిటినీ సమర్పణ చేశారు.
ఏమవుతుందో ఎలా అవుతుందో అని ఏమీ ఆలోచించలేదు. ఒక్క సెకండ్లో బాబా యొక్క శ్రేష్ఠ సలహానుసారంగా బాబా సైగ చేశారు. బాబా సైగ చేయగానే బ్రహ్మబాబా కర్మ చేశారు లేదా అడుగు వేశారు. దీనినే ధైర్యం యొక్క మొదటి అడుగు అంటారు అంటున్నారు. సో శివబాబా సైగ చేయగానే వెంటనే బ్రహ్మబాబా చేసేసారు. ఏమీ ఆలోచించలేదు. ఎలా అవుతుందో ఏమవుతుందో అని ఆలోచించకుండా ఒక్క సెకండ్లో బాబా యొక్క శ్రేష్ఠ సలహానుసారంగా బాబా సైగ చేశారు. బాబా సైగ చేయగానే బ్రహ్మబాబా కర్మ చేశారు లేదా అడుగు వేశారు. అంటే ఇంకా శివబాబా చెప్పగానే చేసేసేయడం, అంటే అంత ఆజ్ఞాకారి. సో ఇది ఇంకొక చెకింగ్ పాయింట్ విద్యార్థులకు. శివబాబా చెప్పగానే చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా సపోర్ట్ కావాలి, ఫలానా వారు సపోర్ట్ ఇస్తే మేము ముందుకెళ్ళగలము, లేదా అందరూ సహయోగం ఇవ్వాలి, ఇలాంతా ఆలోచిస్తూ కూర్చున్నామంటే బ్రహ్మబాబా లాగా శివబాబా ఆజ్ఞని పాటించలేదని అర్థం. సో ఇక్కడ బ్రహ్మబాబా ఏం చేశారంటే శివబాబా చెప్పగానే అడుగు ముందుకు వేశారే తప్పితే ఎవరైనా సపోర్ట్ ఇస్తారా, ఎవరైనా సహయోగం ఇస్తారా, ఒంటరిగానే చేయాల్సి వస్తుందా అని ఇలా ఎప్పుడూ అధైర్యానికి లోనవ్వలేదు. అందుకే దీనినే ధైర్యం యొక్క మొదటి అడుగు అంటారు. అంటే ఇంకా చెప్పగానే ఇంకేం ఆలోచించలేదు, ఇంకా ముందుకి వెళ్ళిపోవడమే. తనువుని కూడా సమర్పణ చేశారు. మనస్సుని కూడా సదా మన్మనాభవ యొక్క విధి ద్వారా సిద్ధి స్వరూపంగా చేసుకున్నారు. అందువలన మనస్సు అంటే ప్రతి సంకల్పంలో సిద్ధి అంటే సఫలతా స్వరూపంగా అయ్యారు. ధనాన్ని కూడా భవిష్యత్తు యొక్క చింత ఏదీ లేకుండా నిశ్చింతగా ధనాన్ని కూడా సమర్పణ చేశారు. ఎందుకంటే ఇది ఇవ్వటం కాదు కానీ కోటాను కోట్లు పొందటం అనే నిశ్చయం ఉండేది. అలాగే సంబంధాన్ని కూడా సమర్పితం చేశారు. అంటే లౌకిక సంబంధాలను అలౌకిక సంబంధంలోకి పరివర్తన చేసుకున్నారు. వదలలేదు, కళ్యాణం చేశారు, పరివర్తన చేశారు. సో ఇక్కడ బ్రహ్మబాబా ఏదైతే సమర్పణ చేశారని చెప్తున్నారో శివబాబా ఏమేమి సమర్పణ చేశారు అంటే తనువు, మనసు, ధనము, ఆ తర్వాత సంబంధాలు. సో ఏ రకంగా చేశారు అని అంటే తనువుని సమర్పణ చేశారు, తర్వాత మనస్సుని కూడా మన్మనాభవ యొక్క విధి ద్వారా, అంటే ఇంకా ప్రతి సంకల్పము బాబా కోసమే, బాబా ఏది చెప్తే అదే చెయ్యాలంటే అది మనస్సుని సమర్పణ చేయడము. తర్వాత ధనాన్ని సమర్పణ చేసేటప్పుడు భవిష్యత్తు యొక్క చింత ఏది లేకుండా నిశ్చింతగా ధనాన్ని కూడా సమర్పణ చేశారు. అంటే ఉన్న ధనాన్ని తీసేశారు. ఈరోజు యజ్ఞ సేవలో గనక ధనాన్ని వేస్తే రేపెలా గడుస్తుంది, రేపటి రోజున ఏం జరుగుతుంది, ఇవి ఏమీ ఆలోచించకుండా ధనాన్నంతా వేశారు. ఇది కూడా ఇంకొక చెకింగ్ పాయింట్. ధనాన్ని వేసేటప్పుడు అంతా వేస్తున్నామా, కొంత మన కోసం ఉంచుకుంటున్నామా, కుటుంబము, పిల్లలు, ఇవన్నీ ఆలోచిస్తూ పోతే బ్రహ్మబాబా ఎక్కడున్నారో మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. సో ఎవరెవరైతే విద్యాలయంలో శ్రీమతం తెలుసా అని చెప్పేసి ప్రశ్నలు అడిగేవాళ్ళు బ్రహ్మబాబా సమానంగా చేస్తున్నామా లేదా ఆలోచిస్తే శ్రీమతాన్ని పాటిస్తున్నామా లేదో తెలుస్తుంది. లేకపోతే వినాశనం జరిగే టైంలో మన సురక్షిత ఏంటా అని చెప్పేసి ధనాన్ని దాచుకోవడము, బిల్డింగులు కట్టడము, ఇవన్నీ చేస్తూ పోతున్నామంటే ఆ వినాశనం పట్ల నిశ్చయం లేకపోవడం వల్ల. ఆ వినాశనం పట్ల నిశ్చయం లేనప్పుడు ఏమవుతుందంటే ఆ తనువు విషయానికి వచ్చేసరికి తనువుని యజ్ఞంలో వెయ్యాలంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పి సాకులు చెప్పడం, ఆలోచించేటప్పుడు ప్రతి ఆలోచన బాబా స్మృతిలో శ్రీమతానికి అనుసారంగా ఆలోచించాల్సిన చోట పరచింతన చేయడము, ధనాన్ని వేసేటప్పుడు బాబా సమానంగా వేయకుండా ఎంత అవసరమో అంత వేయడమో, లేకపోతే లౌకిక మర్యాదలు, పోటీతత్వము, లేకపోతే గౌరవాన్ని ఆశించో ఇలా ఏదో ఒకటి ఆశించి వేస్తున్నామంటే అక్కడ బ్రహ్మబాబా సమానంగా లేనట్టే. తర్వాత సంబంధాలు. ఈ సంబంధాల విషయానికి వచ్చేసరికి బాబా లౌకిక సంబంధాలను అలౌకిక సంబంధంలోకి పరివర్తన చేసుకున్నారు, వదలలేదు అంటున్నారు. సో ఇక్కడ కుటుంబ సభ్యుల్ని బాబా ఏమి వదిలేయలేదు, వాళ్ళని అలౌకిక సంబంధాలు. సో అలౌకిక సంబంధాలు ఏ రకంగా మార్చాలని కూడా శివబాబా మురళీలు చెప్పారు, దాని వీడియోలు కూడా అప్లోడ్ అయి ఉన్నాయి. సో ఆ రకంగా బాబా అలౌకిక సంబంధాలు చేసుకున్నారు, కళ్యాణం చేశారు, పరివర్తన చేశారు అంటున్నారు. అంటే బ్రహ్మబాబా రావడం మొట్టమొదట జ్ఞానంలోకి వచ్చిన తర్వాత సంబంధాలన్నింటినీ అలౌకికం చేసుకున్నారే తప్పితే వీళ్ళు జ్ఞానంలో లేరు, వీళ్ళు ఎప్పుడు చెప్పినా వినరని ఇప్పుడు మనం ఏదైతే సాధారణ భాష మాట్లాడతామో అది మాట్లాడకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్యాణం చేశారు, పరివర్తన కూడా చేశారు. ఏ రకంగా చేశారు అంటే శివబాబా ఆజ్ఞకు అనుసారంగా నడుచుకోవడం వల్ల
ఆయన ధారణ చేయడం వల్ల ఆయన యొక్క స్వరూపం ద్వారా కూడా సేవ జరిగేది కాబట్టి కుటుంబ సభ్యులు వచ్చేసారు. సో ఇది ఇంకొక చెకింగ్ పాయింట్, బ్రహ్మబాబా సమానంగా మనము అయ్యామా లేదు అనడానికి. నా బుద్ధి అనే దానిని, అభిమానం యొక్క బుద్ధిని సమర్పణ చేశారు. అందువలన తనువు, మనస్సు, బుద్ధి ద్వారా సదా నిర్మలంగా, శీతలంగా, సుఖదాయిగా అయిపోయారు అంటున్నాడు. సో తనువు, మనసు, ధనము, సంబంధాలు అన్ని సమర్పణ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే బాబా నా బుద్ధి అనే దానిని, అభిమానం యొక్క బుద్ధిని కూడా సమర్పణ చేసేసారు. అంటే ఇక్కడ బుద్ధి కూడా దివ్య బుద్ధిగా అయిపోవడం వల్ల తనువు, మనస్సు, బుద్ధి సదా నిర్మలంగా, శీతలంగా, సుఖదాయిగా అయిపోయింది. సో ఇక్కడ బ్రహ్మబాబా లాగా మనం నిర్మలంగా, శీతలంగా, సుఖదాయిగా అవ్వలేదు అని అంటే ఇక్కడ ఎక్కడో మన పురుషార్థంలో లోపం ఉందని అర్థం. సో ఇంకా మనం శీతలంగా అవ్వకుండా కోపం రావడము, నిర్మలంగా అవ్వకుండా కల్మషంగా ఉండడము, సుఖదాయిగా కాకుండా ఇంకా దుఃఖదాయిగా ఉన్నాము అని అంటే శివబాబా యొక్క ఆజ్ఞను పాటించట్లేదని అర్థం. బ్రహ్మబాబా ఎందుకు నిర్మలంగా, శీతలంగా, సుఖదాయిగా అయ్యారంటే శివబాబా ఆజ్ఞను పాటించారు కాబట్టి. సో దాన్నే ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా యొక్క విశేషతల కింద చెప్తూ ఉన్నారు. సో ఇంకేం చెప్పారంటే లౌకిక పరివారం నుండి మరియు ప్రపంచం యొక్క అజ్ఞాని ఆత్మల నుండి పరిస్థితులు వచ్చాయి, కానీ సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ ఎప్పుడూ సంశయం యొక్క సూక్ష్మ స్వరూపం రాలేదు. సంకల్పం మాత్రంగా కూడా అలజడిలోకి రాలేదు అంటున్నారు. సో లౌకిక పరివారం అనంటే ఇక్కడ కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి మరియు ప్రపంచం యొక్క అజ్ఞాని ఆత్మలు. సో వీళ్ళ నుంచి పరిస్థితులు వచ్చినా కానీ సంకల్పంలో కానీ స్వప్నంలో కానీ ఎప్పుడూ సంశయం యొక్క సూక్ష్మ స్వరూపం రాలేదు అంటున్నారు. సో కుటుంబము, బంధువులు, ప్రపంచం యొక్క అజ్ఞాని ఆత్మల నుంచి పరిస్థితులు వస్తే శివబాబా యొక్క జ్ఞానం మీద సంశయం రాలేదు. సో ఇక్కడ శివబాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్ష రూపంలోకి తెచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, అజ్ఞాని ఆత్మల నుంచి సమస్యలు వచ్చినా కానీ ఎప్పుడూ శివబాబా జ్ఞానాన్ని పట్ల సంశయం పెట్టుకోలేదు. ఆ నిశ్చయ బుద్ధి ఉండే, సంకల్పం మాత్రం కూడా అలజడిలోకి రాలేదు అంటున్నారు. సో విద్యార్థులు ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుంటూ పోవాలి. ఈ మురళి డేట్ చెప్పాం కాబట్టి ఒక్కసారి ఈ మురళి బుక్ కూడా తీసుకుని చదివి కొంచెము ఒక్కొక్క పాయింట్ని కనుక తీసుకుంటే పురుషార్థంలో ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే ఏం చేయాలో తెలుస్తుంది. తర్వాత బ్రహ్మబాబా యొక్క విశేష అద్భుత విషయం ఏమంటే మీ అందరి ఎదురుగా సాకార రూపంలో బ్రహ్మబాబా ఉదాహరణగా ఉన్నారు, కానీ బ్రహ్మబాబా ఎదురుగా ఏ సాకార ఉదాహరణ లేదు. కేవలం స్థిరమైన నిశ్చయం మరియు బాబా శ్రీమతమే ఆధారం అంటున్నాడు. సో ఇక్కడ శివబాబా కూడా చెప్పేటప్పుడు విశేష అద్భుత విషయం అంటున్నాడు. ఇంకా శివబాబానే దాన్ని అద్భుతం కింద వర్ణిస్తున్నారు అని అంటే ఆ అద్భుతమైన వ్యక్తి ఈరోజు మన ఎదురుగా ఉదాహరణ కింద ఉన్నారంటే మనము దానికి పాటిస్తే మన జీవితం కూడా అద్భుతంగానే ఉంటుంది. సో ఇక్కడ మనకు బ్రహ్మబాబాని సాకార రూపంలో ఉదాహరణ చూపించారే కానీ సాకార రూపంలో బ్రహ్మబాబా ఉదాహరణగా ఉన్నారు, కానీ బ్రహ్మబాబా ఎదురుగా ఏ సాకార ఉదాహరణ లేదు అంటున్నాడు. సో లేకపోయినా బ్రహ్మబాబా ఏం చేశారు? స్థిరమైన నిశ్చయం మరియు బాబా శ్రీమతమే ఆధారము అంటున్నాడు. దీన్ని శివబాబా అద్భుతంగా వర్ణించారు అని అంటే ఇంకా బ్రహ్మబాబా యొక్క హృదయ సింహాసనాధికారి అంటుంటాడు శివబాబా. అంటే ఇక్కడ బ్రహ్మబాబా శివబాబా యొక్క హృదయ సింహాసనాధికారి అంటే ఇంకా బాబా యొక్క జ్ఞానము అంటే ఆ స్థిరమైన నిశ్చయం మరియు శ్రీమతం. అందుకే మురళీలో బాబా ఎక్కడ చూసినా ఫాలో ఫాదర్, తండ్రిని అనుకరించమని చెప్పడానికి కారణం అదే. మీకైతే చాలా సహజం, తర్వాత వచ్చే వారికి ఇంకా సహజం. ఎందుకంటే అనేక ఆత్మల పరివర్తన యొక్క శ్రేష్ఠ జీవితం మీ ఎదురుగా ఉదాహరణగా ఉంటుంది. ఇది చేయాలి, ఇలా తయారవ్వాలి అని స్పష్టంగా ఉంటుంది. అందువలన మీకు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వచ్చే అవకాశమే లేదు. అన్నీ చూస్తున్నారు, కానీ బ్రహ్మబాబాకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఏమి చేయాలి, ఇక ముందు ఏమవుతుందో, ఒప్పు చేస్తున్నానా లేదా తప్పు చేస్తున్నానా, ఇలా సంకల్పాలు రావటం సంభవం, కానీ సంభవాన్ని అసంభవంగా చేశారు అంటున్నారు. సో ఇక్కడ బాబా ఇప్పుడు ప్రస్తుతం మనమున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు మీకు రావద్దు, ఎందుకంటే మీ ఎదురుగా ఉదాహరణలు ఉన్నాయి. కానీ బ్రహ్మబాబాకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, ఏం చేయాలి, ఏమవుతుందా అని.
అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అసంభవాన్ని సంభవం చేసి చూపించారు అని అంటున్నారు. ఒకే బలం, ఒకే నమ్మకం, వీటి ఆధారంగా నిశ్చయ బుద్ధి నంబర్ 1 విజయిగా అయిపోయారు అని అంటున్నారు. సో ఒకే బలం, ఒకే నమ్మకం ఏదైతే శివబాబా మీద ఉందో, బ్రహ్మబాబా యొక్క బలమే అక్కడ శివబాబా, తర్వాత శివబాబా మీద నమ్మకం, వీటి ఆధారంగా నిశ్చయ బుద్ధి నంబర్ 1 విజయిగా అయిపోయారు. ఈ సమర్పణ కారణంగానే బుద్ధి సదా తేలికగా ఉండేది. బుద్ధిపై ఏ భారం ఉండేది కాదు. మనసు నిశ్చింతగా ఉంది. ముఖంలో సదా నిశ్చింత చక్రవర్తి యొక్క గుర్తులు స్పష్టంగా చూశారు అంటున్నారు. సో ఇక్కడ ఈరోజు ఈ మురళిలో బ్రహ్మబాబా యొక్క విశేషతలని శివబాబా వర్ణించి చెప్తున్నారు. ఆ చెప్పేటప్పుడు బ్రహ్మబాబాలో ఎప్పుడు నిశ్చింత చక్రవర్తి యొక్క గుర్తులు స్పష్టంగా కనిపించేవి అని అంటున్నారు. తర్వాత ఆదిలో ఒకసారి 350 మంది పిల్లలకి రొట్టెలు చేయడానికి పిండి లేదు, మరియు సమయానికి పిల్లలకు భోజనం పెట్టాలి. ఆలోచించండి, అటువంటి సమయంలో ఎవరైనా నిశ్చింతగా ఉండగలరా? 1 గంటకు గంట మ్రోగించాలి, 11 గంటల వరకు పిండి లేదు. అలాంటి సమయంలో ఎవరు నిశ్చింతగా ఉండగలరు? అటువంటి పరిస్థితిలో కూడా బ్రహ్మబాబా హర్షితంగా, అచంచలంగా ఉన్నారు. ఇది బాబా బాధ్యత, నాది కాదు. నేను కూడా బాబా బిడ్డను, బాబా వాడిని, నేను నిమిత్తుడను. ఇలా నిశ్చయంగా మరియు నిశ్చింతంగా ఎవరు ఉండగలరు? మనస్సు బుద్ధితో సమర్పితం అయిన ఆత్మ ఉండగలదు అంటున్నారు. సో ఆదిలో బ్రహ్మబాబా ఏదైతే విద్యాలయాన్ని స్థాపించారో అందులో 350 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో అక్కడ ఒక పరిస్థితిలో బ్రహ్మబాబా ఏదైతే మొత్తం ధనాన్ని సమర్పించారో అది అయిపోయిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే రొట్టెలు చేయడానికి పిండి కూడా లేదు. అటువంటి సమయంలో కూడా బ్రహ్మబాబా నిశ్చితంగా, అచలంగా, హర్షితంగా ఉన్నారు. ఆ రకంగా ఎవరు ఉండగలరు అంటే మనస్సు బుద్ధితో సమర్పితం అయిన ఆత్మ ఉండగలదు అంటున్నారు. తర్వాత ఏమవుతుందో తెలియదు, అందరూ ఆకలితో ఉండిపోరు కదా, అది అవ్వదు కదా, అలా అవ్వదు కదా అని ఇలా వ్యర్థ సంకల్పాలు లేదా సంశయ సంకల్పాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బాబా రక్షకుడు కళ్యాణకారి అని సమర్థ సంకల్పాలే నడిచాయి. ఇదే సమర్పణ యొక్క విశేషత అంటున్నాడు. సో ఇక్కడ బ్రహ్మబాబాకి ఆ సమయంలో పిల్లలందరూ ఆకలితో ఉండిపోతారేమో, అలా అయితే జరగదు కదా అని చెప్పి అటువంటి పరిస్థితిలో కూడా వ్యర్థ సంకల్పాలు రాలేదు. తర్వాత సంశయ సంకల్పాలు అంటే ఏం జరుగుతుందో ఏమో, ఇక్కడ శివబాబా మొత్తం సమర్పణ చేసేయండి, ఆ తర్వాత మీ బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు. సో ఇక్కడ సమర్పణ చేసేసారు బ్రహ్మబాబా అన్ని. కానీ ఇక్కడ పిల్లలకు రొట్టెలకు పిండి లేని పరిస్థితి వచ్చినప్పుడు మరి శివబాబా మా అందరికీ బాధ్యత తీసుకుంటా అని చెప్పి, మరి ఇక్కడ చూస్తే పిల్లలు ఆకలితో ఉండిపోయారు కదా అని చెప్పి ఆయనకు ఆ సంశయం యొక్క సంకల్పాలు రాలేదు అంటున్నారు శివబాబా. సంశయం యొక్క సంకల్పాలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ బ్రహ్మబాబా ఏమనుకున్నారంటే శివబాబా రక్షకుడు, కళ్యాణకారి అని సమర్థ సంకల్పాలే నడిచాయి. ఇదే సమర్పణ యొక్క విశేషత అంటున్నారు. తర్వాత ఎలా అయితే బ్రహ్మబాబా సమర్పణ యొక్క ధైర్యం యొక్క తొలి అడుగు వేశారో అలాగే తండ్రిని అనుసరించండి, నిశ్చయానికి విజయం తప్పక లభిస్తుంది. అప్పుడు సమయానికి పిండి వచ్చేసింది, గంట కూడా మోగించారు మరియు పాస్ అయిపోయారు అంటున్నారు. సో ఇక్కడ బాబా గురించి చెప్పేటప్పుడు ఎంత ధైర్యం చేశారు బాబా అనంటే ఒక్క తొలి అడుగు చేసి ఆ నిశ్చయ బుద్ధి ఉంది కాబట్టి బాబా పాస్ అయిపోయారు అంటున్నారు. అంటే నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి అన్నారు. సో అందుకే బెగ్గర్ టు ప్రిన్స్ అని కూడా ఏదైతే చెప్తారో ఏమీ లేని స్థితికి వచ్చేసారు బ్రహ్మబాబా. మొత్తం అంతా వేసి ఇంకా రొట్టెలకు పిండి కూడా లేని పరిస్థితి అంటే ఇంకా ఏ రేంజ్లో సమర్పితం అయ్యారో అర్థమవుతుంది. అంటే అక్కడ బెగ్గర్ అయిపోవడం అంటే ఇంకేమీ లేని స్థితి. ఆ స్థితి వరకు వచ్చి సమర్పణ అయితే అప్పుడు ప్రిన్స్ అని చెప్పి దాన్నే బెగ్గర్ టు ప్రిన్స్ అని అంటూ ఉంటారు. సో ఆ రకంగా బ్రహ్మబాబా పాస్ అయిపోయారని చెప్పి శివబాబా చెప్తున్నారు. తర్వాత దీనినే ప్రశ్నార్థకం అంటే వంకర మార్గానికి వెళ్లకుండా కళ్యాణం యొక్క బిందువు పెట్టడం అంటారు. బిందువు పెట్టాలి. ఈ విధి ద్వారానే పరిస్థితి సహజం అవుతుంది మరియు సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. బ్రహ్మబాబా యొక్క అద్భుతం ఇదే. ఈరోజు మొదటి ఒక్క అడుగు చెప్పాను. చింత యొక్క బరువు నుండి నిశ్చింత అయిపోండి. దీనినే స్నేహానికి బదులు ఇవ్వడం అంటారు అంటున్నారు. సో ఇలా పరిస్థితులు వచ్చినప్పుడు
ప్రశ్నలు పెట్టి వంకర మార్గానికి వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఆ ప్రశ్న అన్న సింబల్ రాసేటప్పుడు అది వంకరగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ప్రశ్నలు వస్తాయో వంకర మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్రహ్మబాబా అయితే ఇంత నిశ్చింతంగా కూర్చున్నారు, కానీ అదే మనమైతే ఏదైనా ప్రోగ్రాములు ప్లాన్లు వేసేటప్పుడు ముందే ఆహారానికి సంబంధించిన అన్ని ప్లాన్లు వేసి అప్పుడు సేవలు మొదలు పెడతారు. సో ఎక్కడైనా మనకు ఆహారం దొరకదు, అక్కడ సమస్యలు వస్తాయి అంటే ఇంకా సేవలు చేయడం కూడా మానేస్తూ ఉంటాం. కానీ బ్రహ్మబాబా అలా కాకుండా మొత్తం అంతా సమర్పణ చేసేసి శివబాబా కళ్యాణకారి, రక్షకుడు అని ఇలాంటి సమర్థ సంకల్పాలే చేశారు. సో అందుకే బాబా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ప్రశ్నార్థకం అంటే వంకర మార్గం అంటే బాబా చెప్పిన మార్గానికన్నా వంకర మార్గంలోకి వెళ్ళిపోకుండా బిందువు పెట్టడం అంటే ఆత్మాన్న స్థితికి గనక వస్తే అప్పుడు పరిస్థితి సహజం అవుతుంది మరియు సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. సో ఇక్కడ బ్రహ్మబాబా ఏం సంకల్పం చేశారు? బాబా రక్షకుడు, కళ్యాణకారి అన్న ఈ సంకల్పాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా శివబాబా అక్కడ వాళ్ళ యొక్క మంచి చేశారు, వాళ్ళని రక్షించారు కూడా ఆ పరిస్థితుల నుంచి. అందుకే ప్రశ్నలు వేసుకోకుండా బిందువు పెట్టాలి. ఈ విధి ద్వారానే పరిస్థితి సహజమవుతుంది మరియు సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. బ్రహ్మబాబా యొక్క అద్భుతం ఇదే. ఈరోజు మొదటి ఒక్క అడుగు చెప్పాను అంటున్నారు. సో ఈ మురళిలో బాబా మొదటి అడుగు సమర్పణ అని చెప్పారు, ఇంకొక మురళిలో రెండవ అడుగు సహనశీలత అని చెప్పారు. సో అందుకే ఈరోజు మొదటి అడుగు గురించి చెప్పాను. చింత యొక్క బరువు నుండి నిశ్చింత అయిపోండి, దీనినే స్నేహానికి బదులు ఇవ్వటం అంటారు. సో ఈ మురళిలో శివబాబా బ్రహ్మబాబా యొక్క విశేషతల గురించి చెప్పారు. సో బాబా సమానంగా అవ్వాలి అని అంటే శివబాబా ఆజ్ఞకి అనుసారంగా బ్రహ్మబాబా ఏ రకంగా అయితే కర్మలు ఆచరించారో దాని ద్వారా మనము ప్రేరణ పొంది ఆ రకంగా చెయ్యగలమా అంటే శివబాబా చెయ్యగలరు అని అంటున్నారు. సో ఎవరైతే విద్యార్థులు తమ యొక్క లక్ష్యాన్ని నరుని నుండి నారాయణుడి కింద పెట్టుకున్నారో వాళ్ళు ఈ మురళిని పూర్తిగా 1-2 సార్లు అర్థమయ్యేంత వరకు బుద్ధిలో కూర్చున్నంత వరకు చదువుకోవాలి. వీడియో చూసేవాళ్ళు వీడియోని ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ విని ఈ లక్షణాలు విశేషతలన్నీ తెలుసుకుని అవి మనలో గనక ధారణ చేస్తే మనము బాబా సమానంగా తయారవుతాం. సదా ప్రతి అడుగులో బాబాని అనుసరించే వారికి, ప్రతి అడుగులో స్నేహానికి బదులు ఇచ్చేవారికి, సదా నిశ్చయ బుద్ధి అయి నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారికి, మనస వాచ కర్మన సంబంధంలో బాబా సమానంగా అయ్యేవారికి, సదా శుభచింతకులకు, సదా ప్రతి ఒక్కరిలో విశేషతను చూసేవారికి, ప్రతి ఆత్మను సదా ముందుకు తీసుకెళ్లే వారికి, ఈ విధమైన బాబా సమానమైన పిల్లలకు స్నేహి బాబా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.